ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బల్బు వెలుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయం. ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కేజ్రీవాల్కి అయితే ఈ విషయం ఇంకా బాగా తెలుసు. ఢిల్లీ ఎఫెక్ట్ పంజాబ్లో ఉంటుందా అన్న డౌట్ కేజ్రీవాల్కు వచ్చింది. సో ఈ పరిణామాలకు సంబంధించిన బ్రేకింగ్స్ ఇప్పుడు చూద్దాం. పంజాబ్ రాజకీయాలపై ఢిల్లీ ఫలితాల ఎఫెక్ట్ కనిపిస్తోందా? రేపు పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ భేటీ అవుతున్నారు. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు జంప్ కావచ్చని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో వెంటనే రంగంలోకి దిగారు ఆమ్ ఆద్మీ సారథి. రేపు ఎమ్మెల్యేలని ఛాయ్ మీటింగ్కి పిలిచారు కేజ్రీవాల్. పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 సీట్లకు ఆప్ బలం 93గా ఉంది. ఎమ్మెల్యేల్లో చీలిక ఊహాగానాలతో ఇప్పుడు కేజ్రీవాల్లో టెన్షన్ మొదలైనట్లుగా సమాచారం. 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఘన విజయం సాధించింది. 117 సీట్లున్న అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ 93 సీట్లను గెలుచుకుంది. అక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. పంజాబ్లో హస్తానికి 16 సీట్లే దక్కాయి. అయితే బీజేపీకి కేవలం 2, అకాలీదళ్కి 3 సీట్లున్నాయి. ఇప్పుడు ఆప్ ఎమ్మెల్యేల్లో చీలిక వస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో పంజాబీ ఓటర్లు 10% కన్నా ఎక్కువగా ఉన్న 28 సీట్లలో 23 చోట్ల బీజేపీ గెలిచింది. ఈ పరిణామాలే ఇప్పుడు ఆప్ని టెన్షన్ పెడుతున్నాయి. తాజా పరిణామాలతో పంజాబ్లో కూడా ఆప్ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టుగా కనిపిస్తోంది. కేజ్రీవాల్ ఛాయ్ పే చర్చతో ఎమ్మెల్యేల్లో చీలిక రాకుండా చూడగలుగుతారా? పంజాబ్ ప్రభుత్వాన్ని పూర్తికాలం నిలబెట్టగలుగుతారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.